మొత్తం అమ్ముకున్నావా? 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అయితే ఎవరు బుక్కరు. ఏడమ్ముకున్నావు, ఏం చేసినావు? ఇదో పెద్ద అయోమయంగా ఉన్నది. ఇలాంటి వరకు పెన్షనర్లకు పెన్షన్లు ఇస్తలేడు టైంకి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలు ఇస్తున్నాడట. ఏదైనా అమ్మితే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ స్కూళ్ళు జూన్ 13కి స్టార్టా? జూన్ 12కో 13కో చాలు స్కూళ్ళన్నీ. ఇవ్వాలటి వరకు టెక్స్ట్ బుక్లు ప్రింటింగ్ కోసము టెండర్ కాల్ ఫర్ చేయలేదు. టెండర్ కాల్ ఫర్ చేయలేదు ఇవాళటి వరకు. They have not called tenders for printing of textbooks for all classes in government schools which are supposed to be reopened on June 13th. Till now tenders have not been called for. Textbook ఎరడితో ఈ సంవత్సరం నుంచి అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నా అని చెప్పిండు. ఇంతకుముందు సుమారు యావరేజ్ ఇప్పుడు మా ఉమ్మడి జిల్లాలో, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 400 తెలుగు మీడియమే ఉంటే ఒక 80-90 ఇంగ్లీష్ మీడియం ఉంటుండే. అంటే 80-20 రేషియో ఉంటుండే. ఇప్పుడు అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాం అని చెప్పిండు. అటు తెలుగు మీడియం పుస్తకాలు లేవు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు లేవు. ఇప్పటి వరకు టెండర్ కూడా కాల్ ఫర్ చేయలేదు. మరి ఎట్లా చదివేట్లే చెప్తాడు? అచ్చా, ఇంకోటి గమ్మత్తుగా ఉంది. తెలుగు మీడియంలో అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుండు, కానీ ఉర్దూ మీడియం 78 ఉర్దూ మీడియంలు ఉన్నాయి. వాటి మీద క్లారిటీ ఇస్తలేడు. ఇంగ్లీష్ పెడతారా లేదా దాని మీద క్లారిటీ లేదు. జీతాలే లేవు. మా సోదరుడు రైతు బంధు రాలేదంటున్నాడు. సో 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడ పోయింది? నువ్వు స్కీమ్ బంద్ చేస్తున్నా అని చెప్పినాక నువ్వు ఎందుకు ఎత్తినావు? మాల్ ఎందుకు ఎత్తినావు? ఎక్కడ పోయింది మాలు? రైతులకు తెలియజేయాలా. దీనివల్ల సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడే యాజ్ ఇట్ ఈజే ఈయన మాటలు విని వరి వేయొద్దన్నాడు, మళ్ళా కొనుగోలు కేంద్రాలు పెట్టనన్నాడు, మళ్ళా పెట్టిండు, ఆలస్యంగా పెట్టిండు. అంత లోపల రైతు అయోమయానికి గుర్రై 1200-1300లకు అమ్మేసుకున్నాడు, నష్టానికి అమ్ముకున్నాడు రైతు. ఇప్పుడైతే మొత్తం కేంద్రం ప్రొక్యూర్మెంటే ఆపుతున్నది. ఆవాస్ యోజన లెక్కలు చెప్పకపోతేవి 2016-17 నుంచి ఆవాస్ యోజన పైసలు కేంద్రం ఆపింది. ఆయుష్మాన్ భారత్ నువ్వు పెట్టవు. ఇవాళ ఆహారము ఫ్రీ ఇస్తుంటే గరీబులకు ఇచ్చే మనసు లేదు నీకు. కేంద్రం ఫ్రీ ఇస్తున్నా. ఇప్పుడు రైతులని మళ్ళా పెద్ద అయోమయం. మళ్ళా ఇది మళ్ళా నెక్స్ట్ సీజన్ మళ్ళా అయోమయమే. అంటే వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ దిస్? దయచేసి దీని మీద ఇమీడియట్ గా క్లారిటీ వేయాలి. అయ్యనో కొడుకో ఎవడో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే ఇది కంప్లీట్ గా సిస్టమ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఆ 1200-1300లకు భయపడి వాళ్ళు టెన్షన్లు అమ్మేసుకోవడం కాకుండా 10% తరుగు తీసిండు యావరేజ్ గా. ఈసారి కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతులని టెన్షన్లకు తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి లాభపడేటట్టు వ్యవహారం చేస్తా ఉన్నాడు ఈయన. ప్రతి పంటలు ఇదే పని ఈయనకి. ఇంతకుముందు మక్క చేస్తున్నాడు, ఇప్పుడు వరి చేస్తున్నాడు. బీజేపీ పార్టీకి ఎవరిని ఏం చేయాలనో తెలుసండి. మీ సలహాలు అవసరం ఉన్నప్పుడు అడుగుతాం. ఇప్పుడు మాకు నిన్న వచ్చిన ఆర్డర్ ఇది, నిన్న సాయంత్రం వచ్చిన ఆర్డర్ ఇది. మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు 2 లక్షల మెట్రిక్ టన్నులు అయితే బియ్యం బుక్కడు కదా.
That KCR has to reply. The procurement is being stopped now. మొన్నటి వరకు అడుక్కుంటే 7 లక్షల టన్నులు ఎంతనో పారాబాయిల్ తీసుకుంటామని ఒప్పుకున్నారు. ఈయన రాసిచ్చినాక నేను సప్లై చెయ్యని రాసిచ్చినాక మళ్ళీ పోయి అడుక్కుంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటో రైతుల మీద ప్రేమతోటో వాళ్ళు లక్షల టన్నులు తీసుకుంటామని వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇదేం లొల్లి? ఈ స్టేట్మెంట్లు పగబెట్టు. ఏప్రిల్ 22 16 ఏళ్ళ అమ్మాయి రేపు, మే 28 17 ఏళ్ళ అమ్మాయి రేపు, మే 30 15 సంవత్సరాల అమ్మాయి రేపు, మే 31 16 సంవత్సరాల అమ్మాయి రేపు, మే 31 11 సంవత్సరాల అమ్మాయి రేపు. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం, దీని ఏమంటాం ఇక అఘాయిత్యం. ఇప్పటికైనా పూజలు చేస్తుంది, సంతోషం. హిందుత్వం గుర్తుకొస్తుంది. ఆ ఘనత కూడా మాకే రావాలా, బీజేపీకే రావాలా క్రెడిట్ కూడా. మీ నాయన చాలా ఏం హిందూ అంటాడు, భయంకరమైన హిందువు అని ఆమె గుర్తుకు తెచ్చే బాధ్యత మేము మా వల్ల గుర్తుకొస్తుంది. మాకు మంచిదే, వీఆర్ ఫీలింగ్ బెటర్. అదే సోయితోటి బైన్సాల హిందువుల మీద అఘాయిత్యాలు ఆపాలని ముఖ్యమంత్రి బిడ్డను కోరుతా ఉన్నా. గ్రూప్ 1 ఉర్దూ తీసేయమని కోరుతా ఉన్నా. సార్ దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ ఇట్ ఈస్ అ పాండమిక్ సిచ్యువేషన్. దాంట్లో ఫస్ట్ కడుపు నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. వాళ్ళ బాధ్యత తీసుకున్నారు, పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ చెక్ పెట్టుడు మీకు శాత కదండి. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ మీ చేతి ఉంటుంది కదా, ఇక మీరే ప్రమోట్ చేస్తుంటే ఎట్లా? ఇప్పుడు మీరు రైస్ మిల్లర్లు ఎక్కడైతే బ్లాక్ దందా నడుస్తున్నదో, అవకతవకలు ఉన్నాయో కాపాడుతున్నారు కదా మీరే. ఇక అది కూడా మోడీ గారు వేయాలంటే నువ్వు జరిగిపో. మరి మా ప్రభుత్వాలు నడిపించడం మాకు శాతం అవుతుంది, అది కూడా మేము వేయాలంటే ఎట్లా? See sir, this has been started under a pandemic situation. In a pandemic situation లో స్టార్ట్ చేసారు. అలా కొత్త స్కీమ్ తేవాలన్నా ఎట్లా తేవాలన్నా అంత ఆలోచన చేసే సమయం ఉండదు. ఫస్ట్ గరీబోని కడుపు నింపాలా, ఆ స్కీమ్ స్టార్ట్ చేసి దాంట్లో రీసైక్లింగ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎటువంటి మనిషివో జస్ట్ ఊహించుకో. మరి ఏ రాష్ట్రాలలో అయితలేవు కదండి, ఇక్కడనే ఎందుకు అవుతున్నాయి? వేరే రాష్ట్రాలలో అయితలేవు కదా. Because the government, the son of the chief minister, is promoting black market. యూపీఎస్సీ 22 లాంగ్వేజెస్ పైన ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈయనకి ఇప్పుడు ఏం బుద్ధి పుట్టింది 2022లో పెట్టనీకే? ఈయనకి ఏం కొత్తగా ఏం కలవడ్డది? ఏం రోగం వచ్చింది? ఏం రోగం? డిస్కషన్ చేయాలా అసెంబ్లీలా? చేసిండా? ఏం రోగం వచ్చి పెట్టిండు? ఏం అవసరం వచ్చి పెట్టిండు అంటున్నా. రీజనల్ లాంగ్వేజ్ వేరు బాబు, రిలీజియస్ లాంగ్వేజ్ వేరు. రీజనల్ కి రిలీజియస్ కి చాలా ఫరక్ ఉంటుంది. వీళ్ళు ఎవరు కరెక్ట్ చేయలేరు. ఉర్దూ తెలుగు అందరు కరెక్ట్ చేస్తారు. హాఫ్ మార్క్ అడిట్ అయితే నీ అన్నదమ్ములకు వీక్తుంది ర్యాంకు. ఓకేనా నీకు? హాఫ్ మార్క్ అడిట్ అయితే మీ అన్నదమ్ములకి వీక్తుంది ర్యాంకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.